హాయ్ స్టూడెంట్స్, మనం ఆర్టికల్స్ మీద క్లాస్ చెప్పుకున్నాం. దానికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాం. చాలామంది ఆన్సర్స్ చేశారు. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాడు. ద సన్ రైజెస్ డాష్ సన్ రైజెస్ ఇన్ డాష్ ఈస్ట్ అనేది క్వశ్చన్. మన క్లాసెస్ కనుక మీరు ఒకసారి రీకాల్ చేసుకుంటే లేదా మళ్ళీ ఒకసారి చూస్తే సృష్టిలో ఏదైతే ఒకటే ఉంటుందో దానికి ద అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేయాలి అని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ సన్ అనేటువంటి వాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి దానికంటే ముందు ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. సో ద సన్ రైజెస్ ఇన్, ఈస్ట్ అనేటువంటిది కూడా ఒకటే ఉంది కాబట్టి ద ఈస్ట్. సో మొదటి దానికి ఆన్సర్లు రెండు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది కరెక్ట్. రెండిటికి కూడా ద అనేటువంటిది వస్తుంది. అలాగే సెకండ్ కనుక ఒకసారి చూస్తే శ్రీలంక ఈజ్ డాష్ ఐలాండ్. శ్రీలంక ఈజ్ డాష్ ఐలాండ్. ఒకసారి కనుక చూడండి, ఐలాండ్ అనేటువంటి దాని ఐతో స్టార్ట్ అవుతుంది, ఆ లెటర్ ఐతోనే స్టార్ట్ అవుతుంది. దాని ప్రొనౌన్స్ కూడా ఐలాండ్, ఐలాండ్ అంటున్నాం. AEIOU అనేటువంటి ఓవెల్స్లో ఐ అనేటువంటి సౌండ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ యాన్. సో శ్రీలంక ఈజ్ యాన్ ఐలాండ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ హోమ్ ఈజ్ డాష్ హ్యాపీ ప్లేస్. సో హెచ్ అనేటువంటి లెటర్ కాన్స్టాంట్ లెటర్. వెరీ సింపుల్ క్వశ్చన్, కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు. కాన్స్టాంట్ సౌండ్ వస్తే దానికి ముందు ఏ వస్తుంది. హోమ్ ఈజ్ ఏ హ్యాపీ ప్లేస్. అయితే ఇక్కడ అప్పుడప్పుడు ఏం చేస్తాడు అంటే దాని క్వశ్చన్ కొంచెం చేంజ్ చేస్తాడు. హ్యాపీ వచ్చిన ప్రతిసారి ఏ వస్తుంది కానీ దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చుతాడు. హ్యాపీయెస్ట్. ఇప్పుడు అదే క్వశ్చన్ నేను చేంజ్ చేస్తాను చూడండి. హోమ్ ఈజ్ డాష్ హ్యాపీయెస్ట్ ప్లేస్. ఈఎస్టీ యాడ్ చేశాను. హోమ్ ఈజ్ డాష్ హ్యాపీయెస్ట్ ప్లేస్. హ్యాపీ ప్లేస్ అన్నప్పుడు ఏ వస్తుంది. హ్యాపీయెస్ట్ ఈఎస్టీ అనేటువంటిది మనకు సూపర్లేటివ్ డిగ్రీని సూచిస్తుంది కాబట్టి హోమ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్. ఇక్కడ ఈఎస్టీ లేదు కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. హోమ్ ఈజ్ ఏ హ్యాపీ ప్లేస్. హ్యాపీ ప్లేస్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. వెరాజ్ ఫోర్త్ వన్ చూడండి, రామ హ్యాజ్ కమ్ వితౌట్ డాష్ అంబ్రెల్లా. రామ హ్యాజ్ కమ్ వితౌట్ డాష్ అంబరిల్లా. అంబరిల్లా అనేటువంటిది ఆతో స్టార్ట్ అవుతుంది లేదా యు అనేటువంటి లెటర్ వచ్చింది కానీ అక్కడ యు అనేటువంటి లెటర్ వచ్చింది కానీ మనకు కావాల్సింది లెటర్ కాదు. ఆర్టికల్ క్లాస్లో మనం చెప్పుకున్నాం మనకు కావాల్సింది సౌండ్. అక్కడ అంబరిల్లా, అంబరిల్లా ఆ అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి యాన్, AEIOU యాన్ అంబరిల్లా. అక్కడ యాన్ అంబరిల్లా అనేటువంటిది రైట్ ఆన్సర్, యాన్. తర్వాత డాష్ రామాయణ ఈజ్ అ హోలీ బుక్. ఈజ్ ఏ హోలీ బుక్. డాష్ రామాయణ. రామాయణకు ముందు ఏమొస్తుందో ఒకసారి కనుక మనం చూస్తే రామాయణ అనేటువంటిది ఒక ఎపిక్, ఒకటి మాత్రమే ఉన్నది రామాయణం కాబట్టి ద రామాయణ ఈజ్ ఏ హోలీ బుక్. రామాయణం అనేటువంటిది ఒక ఎపిక్ అండి, అది ఒకటే ఉంది రామాయణం, ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ద రామాయణ ఈజ్ ఏ హోలీ బుక్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ద. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్లయితే రాఘవరావు ఈజ్ డాష్ ఎమ్మెల్యే. రాఘవరావు ఈజ్ డాష్ ఎమ్మెల్యే. అక్కడ ద వస్తుందా, ఏ వస్తుందా, యాన్ వస్తుందా అంటే సాధారణంగా ఏం చేస్తారండి అంటే ఎం అనేటువంటిది కాన్స్టాంట్ కాబట్టి ఏ అనేటువంటి ఆన్సర్ మనం ఓవర్లుక్లో పెట్టేస్తూ ఉంటాం. అక్కడ కావాల్సింది ఏ కాదు యాన్. ఎందుకండి అంటే ఎం అనేటువంటిది మా అనేటువంటి సౌండ్ కంటే అక్కడ ఆ అనేటువంటి సౌండ్, ఏ అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి అక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే యాన్ ఎమ్మెల్యే అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్, మహాత్మా గాంధీ ఈజ్ వన్ ఆఫ్ డాష్ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా. సో గ్రేటెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి కాబట్టి మహాత్మా గాంధీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్. అది ఇక్కడ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ద. నెక్స్ట్, డోంట్ మేక్ డాష్ నాయిస్. సింపుల్ అండి, దాని గురించి పెద్దగా డిస్కషన్ కూడా ఏం అవసరం లేదు. ఎన్తో స్టార్ట్ అవుతుంది, లెటర్ అదే వస్తుంది, సౌండ్ అదే వస్తుంది కాబట్టి డోంట్ మేక్ ఏ నాయిస్. తర్వాత మిస్టర్ జాన్ ఈజ్ డాష్ యూరోపియన్. మిస్టర్ జాన్ ఈజ్ యూరోపియన్. చూడండి యూ వస్తుంది అక్కడ. ఈ లెటర్ తోటి స్టార్ట్ అయినప్పటికీ కూడా మనం ప్రొనౌన్స్ చేయడం యూతో చేస్తున్నాం కాబట్టి మిస్టర్ జాన్ ఈజ్
ఏ యూరోపియన్. ఏ యూరోపియన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మిస్టర్ జాన్ ఈజ్ ఏ యూరోపియన్. యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, వన్ ఐడ్ బెగ్గర్ ఆన్ రోడ్. వన్ చూడండి, వన్ వాతో స్టార్ట్ అవుతుంది. వి అనేటువంటిది కాన్స్టాంట్ కాబట్టి ఐ సా ఏ వన్ ఐడ్ బెగ్గర్. ఏ వన్ ఐడ్ బెగ్గర్. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ ఫౌండ్ డాష్ బుక్ విచ్ ఐ లాస్ట్ యెస్టర్డే. ఇక్కడ బి అనేటువంటిది, బుక్ అనేటువంటిది కాన్స్టాంట్ సౌండ్, కాకపోతే ఆ బుక్ అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఏ బుక్ అయితే ఆయన ఇంతకుముందు నిన్నటి రోజున కోల్పోయాడో, పోగొట్టుకున్నాడో ఆ బుక్ దొరికింది కాబట్టి అక్కడ ద అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఐ ఫౌండ్ ద బుక్ విచ్ ఐ లాస్ట్ యెస్టర్డే. ఐ ఫౌండ్ ద బుక్. ఎందుకు అది స్పెషల్గా చెప్తున్నాం అంటే ఇంతకు ముందు రోజు ఆ పుస్తకాన్ని పోగొట్టుకున్నాడు, ప్రత్యేకమైనటువంటి పుస్తకం, ఆయన పోగొట్టుకున్న పుస్తకమే దొరికింది కాబట్టి ద అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. తర్వాత డాష్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. డాష్ యాపిల్. యాపిల్ చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం యాన్ యాపిల్. ఏతో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. నెక్స్ట్, రాము ఈజ్ డాష్ ఆనెస్ట్ మ్యాన్. అక్కడ ఏ వస్తుందా యాన్ వస్తుందా అనేటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే హెచ్ అనేటువంటి లెటర్తో అక్కడ స్టార్ట్ అయినప్పటికీ కూడా హెచ్ అనేటువంటిది డిజపియర్ అవుతుంది మనం చదివేటప్పుడు. ఆనెస్ట్ అంటాం, ఓతో స్టార్ట్ చేస్తాం కాబట్టి రాము ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్. యాన్ ఆనెస్ట్ మ్యాన్. సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, కింద జస్ట్ వర్డ్ చేంజ్ చేశాను చూడండి. రాము ఈజ్ డాష్ గుడ్ బాయ్. కొంచెం చేంజ్ చేశాను అంతే. పైన కూడా రాము ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్, ఇక్కడ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. ఎందుకంటే గ అనేటువంటి సౌండ్ కాన్స్టాంట్ కాబట్టి ఏ గుడ్ బాయ్. పైన ఓ అనేటువంటిది హెచ్ అనేటువంటిది డిజపియర్ అవుతుంది కాబట్టి హెచ్ అనేటువంటిది డిజపియర్ అవుతుంది కాబట్టి యాన్ ఆనెస్ట్ మ్యాన్. కిందకు వచ్చేసరికి రాము ఈజ్ ఏ గుడ్ బాయ్.